అయితే పరిశుద్ధులుగా ఉండడం దేవుని చిత్తమంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. హెబ్రీ పత్రిక 12:14 అంటాడు, పరిశుద్ధత లేకుండా ఎవ్వడో ప్రభువుని చూడలేడు. సభలు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మరి ఇలాంటి ఒక మంచి ప్రవర్తన నీవు గినక కలిగి ఉంటే ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆ ప్రవర్తన, పరిశుద్ధమైన ఆ ప్రవర్తన ద్వారా ఇహలోక సంబంధంగా నీకే ఆశీర్వాదాలు కావాలన్నా ఐఎమ్ రెడీ, నేను ఇస్తా. దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చదువుతూ ఉంటే, నా పేరు పెట్టబడిన ప్రజలు నా సన్నిధిలోనికి వచ్చి తమను తాము తగ్గించుకొని తమ చెడు మార్గములు విడిచిపెట్టి ఏం చేయాలి? ప్రార్థన చేస్తే వర్షం లేదా? వర్షం ఇస్తా. తెగుళ్ళు వచ్చాయా? ఆపజేస్తా. నీకు ఏది కావాలంటే అది నేను నీకు ఇస్తా. దేవునికి మహిమ కలుగును గాక.